సహజ మార్గము అంటే స్వాభావికమైన సహజమైన మార్గము అని అర్థం. ఈ మార్గం అతి సులువైన సాధనా విధానాన్ని బహుశా మొదటిసారిగా మానవులకు అందిస్తున్నది. ఇది వ్యక్తి జీవితంలోని ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పూర్తి చేయడమే కాక, అదే సమయంలో వ్యక్తి ఇహలోక సంబంధ ప్రయోజనాల పరిపూర్తికి కూడా అవకాశం కల్పిస్తుంది. వ్యక్తిలోని శక్తులన్నీ పరిపూర్ణ స్థితికి తీసుకురాబడతాయి. అవి తమ తమ కార్యకలాపాలను పూర్తి సమర్థవంతంగా నెరవేర్చటమే ఋషిత్వం అని నా గురువర్యులు అంటారు. మానవుల్లో చాలామంది ఆకారంలోనే మానవులు అనే సత్యాన్ని గుర్తించటం ఆధ్యాత్మిక సాధనలో మొదటి మెట్టు. మనిషి మనిషిగా జన్మించి పశువుగా మరణిస్తున్నాడు అని నా గురుదేవులు అన్నారు. ఇది అర్థం చేసుకోవడం కొంత క్లిష్టమైన విషయమే. కానీ దీని సరళతలో ఎంతో గాఢమైన అర్థ సంపద ఇమిడి ఉంది.